అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు రామచంద్రయ్య పెట్టినటువంటి ఏదైతే పార్టీ ఉందో భారత చైతన్య యోజన పార్టీ, ఈ పార్టీని జనాల్లో చాలా ఆదరణ లభిస్తున్న ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో ప్రచారంకి వెళ్ళినటువంటి ఆయన అనుచరులతో పాటు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థిగా ఆ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు చంద్రకళ కృష్ణమంతున్నారు. బీసీలకి అంటే రాష్ట్ర జనాభాలో 60% బీసీలకి ఇప్పటి వరకు కూడాను చట్టసభల్లో అంచనా లేదు. ఈరోజు ఏవో తక్కువ ఉన్నటువంటి పార్టీలు ఈరోజు రూలింగ్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో రామచంద్రయ్య వచ్చి బీసీలందరికీ కూడాను ఒక తాటి మీద తీస్తుంది. ఆయన మీద దాడిని ఏ విధంగా ఖండిస్తుంది? నమస్కారం అండి. మా అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గారు నిన్న పొంగనూరు ప్రచారం కోసం వెళ్ళేటప్పుడు అతనిపై అతని అనుచరులు నెక్స్ట్ మహిళల పైన ఘోరంగా దాడి చేయడం జరిగింది రాళ్లతో. అతని వాహనాన్ని 30 పైగా వాహనాలను ప్రచార రథాన్ని కూడా దగ్ధం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తనయుడైన మిథున్ రెడ్డి ఓడిపోతారు అనే వాళ్ళ ఓడిపోతాననే భయం స్టార్ట్ అయింది కాబట్టే ఇలాంటి ఘోరాలకు ఒడిగట్టారు. ఏమనుకుంటున్నారు? దీని అధికార పార్టీ ఆకృత్యం అనుకుంటున్నారా, లేకపోతే రెండు పార్టీలు కలిసి ఈరోజు బీసీలకి ఆయన మీద ఉన్నటువంటి ఆదరణని తిప్పికొట్టేందుకు ఇటువంటి దాష్టికానికి పాల్పడ్డారు? అవునండి, బీసీలను ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే మా అధినేత రామచంద్ర యాదవ్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేటప్పుడు వాళ్ళు ఇవి తట్టుకోలేక ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇంత దాష్టికానికి పాల్పడినటువంటి రామచంద్రపై ఎవరున్నారు, వాడిని ఏ విధంగా శిక్షించాలి? నిన్న లేదు మన ముఖ్యమంత్రి ఒక చిన్న గులకరాయి విషయంలో పోలీసులు అంతగా సీరియస్. మరి ఒక పార్టీకి లీడ్ చేస్తున్న రామచంద్రపై జరిగిన జాడిని ఏ విధంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మొన్న జగన్పై చిన్న రాయి తగిలినప్పటికే చాలా వాహనాలను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు మా పార్టీకి చాలా అన్యాయం జరిగింది. మా అధినేత అయిన రామచంద్ర యాదవ్ గారిని ఘోరంగా రాళ్లతో మహిళలను కూడా చూడకుండా పొంగనూరులో చాలా ఘోరంగా ఈ ప్రమాదానికి ఒడిగట్టారండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన టీడీపీ శ్రేణులు సైకిల్ యాత్ర చేస్తే అదే పొంగనూరులో ఇదే పెద్దిరెడ్డి అడ్డాలో బట్టలు ఇప్పించి మరీ ఇచ్చేశారు. అంటే శ్రీకాకుళం అంటే అంత అలుసుగా చూశారు. ఈ రోజు ఒక పార్టీని లీడ్ చేస్తున్న అధినేత అనుచరులు ఆ వాహనాలు దగ్ధం చేయడం అంటే ఆయన అడ్డా అక్కడ మరి ఇంకెవరు బయట వాళ్ళు రావద్దన్నటువంటి ఒక దుశ్చర్యకి ఆయన పాల్పడినట్టుందా? అవును సార్, బీసీలకు సమాజంలో ఏ అధికారం లేదా? వాళ్ళు కూడా రాజకీయాలకు రాకూడదా? వాళ్ళే ఇప్పుడు ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళే రాజకీయాలు చేయాలా? బీసీలకి మైనార్టీ వర్గాలకి ఛాన్స్ ఇవ్వరా? ఈ బీసీలు ముందుకు వస్తే వాళ్ళని ఎక్కడ అనగతొక్కేస్తారనే ఉద్దేశంతోనే ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తున్నారని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దాష్టికానికి పాల్పడ్డారో వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని కోరుతున్నారు? ఘటన జరిగి 24 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చెప్పారు? పోలీసులు కూడా దీనిపై ఎటువంటి స్పందన లేదండి. మా అధినేత అయిన రామచంద్ర యాదవ్ గారికి కూడా పటిష్టమైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కఠినంగా శిక్షించాలండి. అతని పార్టీ అధినేత కూడా అతన్ని శిక్షించాలి, పార్టీ నుంచి బహిష్కరించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. పెద్దిరెడ్డి అడ్డాలో గతంలో కూడా టీడీపీకి సంబంధించిన శ్రీకాకుళం కార్యకర్తలు సైకిల్ యాత్ర వెళ్ళినటువంటి నేపథ్యంలో బట్టలు ఇప్పించి వారిని నడి రోడ్డు మీద కూర్చున్న ఘటన కూడా అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం మాత్రం ఏదైతే యాదవ్ చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో అటువంటి దాష్టికానికి పాలినటువంటి పెద్దిరెడ్డి విషయంలో మాత్రం సీరియస్గా తీసుకోవాలి. పార్టీ కూడా పునరాలోచించి వారిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి. పోలీసులు ఈ విషయంలో జాప్యం వస్తే మాత్రం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇటువంటి పార్టీ అధినేతతో పాటు అనుచరులపై దాడులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. కాకపోతే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు ఫలించట్లేదని చెప్పుకోవాలి. అధికార పార్టీ దాష్టికాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి దాష్టికాలు కనుక పాటుపడితే మాత్రం ఇతర పార్టీలు ఎవరు ప్రచారానికి వెళ్లే పరిస్థితి లేదు. పార్టీ అధినేత అయినటువంటి యాదవ్ ఈ రోజు అక్కడికి వెళ్తే అనుయాయులు అదేవిధంగా వాహనాలు దోషం చేసే విషయాన్ని మాత్రం చంద్రకళ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కోరాను ఆ జరిగిన ఘటనపై సమగ్రమైన విచారణ జరిపించి ఈ రోజు ఒక పార్టీ అధినేత బీసీ సామాజిక వర్గానికి గద్దెనెక్కించాలని ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో బీసీలంతా ఐక్యంగా వస్తున్నారు. ఆ భయంతోనే పెద్దిరెడ్డి ఈ రోజు అటువంటి దాష్టికానికి పాల్పడ్డారని కూడా చంద్రకళ విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు
దర్యాప్తు జరిపి ఆ జరిగినటువంటి ఘటన బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.